హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనూస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు కూడా కొన్ని కిచెన్ ప్రోడక్ట్స్‌తో అయితే మీ ముందుకొచ్చేసాను. సో, ఏం తెప్పించాను, అవి ప్రోడక్ట్స్ బాగున్నాయా లేదా కూడా చూసేయండి. నేనైతే 5 ప్రోడక్ట్స్ అయితే తెప్పించాననమాట. దీంట్లో 2 బాలేవు. 3 బాగున్నాయన్నమాట. సో, అవేంటో చూసేయండి. ఫస్ట్ వచ్చేసి ఇవి అయితే స్పూన్స్ అనమాట. చెక్కవి. నేను ఎక్కువగా దోసకి, ఇంకా కొన్ని నాన్ స్టిక్‌వి పాన్స్ ఉంటాయి కదా! వాటికి, అలాగే నేను రీసెంట్‌గానే ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకున్నాను, రైస్ కుక్కరు, ఇంకా అలాగే దోస ప్యాను అవన్నీ కూడా తీసుకున్నాననమాట. అవన్నీ కొత్తవి. ఆహ్, కొత్తలో కొంచెం జాగ్రత్త ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ వుడెన్ స్పూన్సే యూజ్ చేస్తున్నాను. ఒకటే స్పూన్ ఉందనమాట. ఇంకా అందుకని చెప్పేసి ఇవన్నీ రకాలుగా అయితే తీసుకున్నాను. దీని కాస్ట్ అయితే చాలా రీజనబుల్ ప్రైస్ అని చెప్పొచ్చు. 133 రూపీస్‌కి ఈ 7 స్పూన్స్ అయితే వచ్చాయి. రైస్‌కి, దోసకి, చపాతీకి, కర్రీస్‌కి, సాంబార్‌కి అన్నింటికి కూడా యూజ్ చేయొచ్చు. బాగున్నాయన్నమాట. ఇవి నాకు బాగా నచ్చాయి. మెయిన్‌గా ఎందుకంటే వీటికి ఎలాంటి కలర్ కానీ, కోటింగ్స్ కానీ అవేం యూజ్ చేయలేదు. న్యాచురల్‌గా చెక్కతోనే అలా రెడీ చేశారనమాట. పెయింటింగ్ అలా అంతా ఏం వేయలేదు. దాంతో పాటుగా చిన్నయి 5 స్పూన్స్ కూడా ఇచ్చారు. క్వాలిటీ అయితే చాలా బాగుంది. ప్రైస్ వచ్చేసి 133 రూపీస్. తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇవి సర్వింగ్ బౌల్స్ అయితే తీసుకున్నాను. ఇవి అయితే సెట్ ఆఫ్ 5 వచ్చాయి. ఇంక ఇలా అయితే స్టీల్ ఉండి కింద మాత్రం అలా కాపర్ కోటింగ్ అయితే ఇచ్చారనమాట. ఇది కొంచెం పెద్ద సైజులోనే ఉంది. ఇది సాంబార్‌కి లేదంటే రైస్ అలా పెట్టడానికి బాగుంటుందనమాట. వండిన తర్వాత ఇలా షిఫ్ట్ చేయడానికి బాగుంటుంది. స్టాండర్డ్‌గా బాగానే ఉన్నాయి. కాకపోతే ఇవి స్టవ్ పైన పెట్టి వండడానికి కాదు, వండిన తర్వాత ఇందులో ఊడ్చిపెట్టడానికి బాగుంటాయన్నమాట. ఇంకా ఫస్ట్ వచ్చేసి అలా కొంచెం పెద్ద సైజులో ఉంది. సెకండ్ వచ్చేసి ఇది అనమాట. దానికన్నా కొంచెం చిన్న సైజులో ఉంది. బాగుందండి. కాకపోతే నాకు అందులో లోపల ఏంటో కొంచెం ఇలా కొంచెం ఏదో సొట్టలాగా అనిపించిందనమాట. అదే చూస్తూ ఉన్నాను. కానీ ఏం లేదు, బాగుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది థర్డ్ వన్, కొంచెం చిన్న సైజు. ఇంకా ఫోర్త్, ఫిఫ్త్ వచ్చేసి ఇంకా చాలా కొంచెం చిన్న సైజులనమాట. ఇంక ఇలా చిన్నగా ఉన్నాయి. భలే క్యూట్‌గా బాగున్నాయి. క్వాలిటీ అయితే బాగుంది. ఇవి సెట్ ఆఫ్ 5 వచ్చేసి 759 రూపీస్ అయితే పడింది. ఇప్పుడు ఇంకొంచెం రేట్ అయితే తక్కువగా ఉంది. అండ్ వీటన్నింటికి లిడ్స్ కూడా ఇచ్చారనమాట. లిడ్స్ కూడా క్వాలిటీ చాలా బాగుంది. కొన్ని స్టీల్ ఏందంటే చూడడానికి మందంగా ఉంటాయి. కొద్ది రోజులు యూజ్ చేయగానే మొత్తం పగిలిపోతూ ఉంటాయి కదా! మరి అవి యూజ్ చేస్తేనే తెలుస్తుంది అవి నిజంగా అట్లా పగులుతాయా లేదా అని. మనం క్వాలిటీ మాత్రం చెప్పగలుగుతాం కానీ యూజ్ చేసిన తర్వాతనే అలా తెలుస్తుందనమాట. ఇవైతే చూడడానికైతే బాగున్నాయి. నేను కూడా చాలా డేస్ నుండి యూజ్ చేస్తున్నాను. అంటే నేను ఇలా ఆన్లైన్‌లో తీసుకుంది కాదులేండి కానీ ఇలాంటి టైపే నా దగ్గర ఉన్నాయన్నమాట. చాలా డేస్ నుండి యూజ్ చేస్తున్నాను. అవి అయితే బాగున్నాయి. ఇంక ఇలా అయితే సెట్ ఆఫ్ 5 అనమాట. ఇవి బాగున్నాయి క్వాలిటీ కానీ స్టవ్ పైన పెట్టడానికి కాదు. స్టవ్ పైన పెట్టడానికి చాలా మందంగా స్టీల్‌వి ఇంకా వేరే ఉంటాయన్నమాట. ఇవి అయితే సర్వింగ్ బౌల్స్ చాలా బాగున్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఈ నైఫ్ సెట్ అనమాట. ఇవి అయితే ఒక 5 ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి నేను ఈ చాపింగ్ బోర్డ్ చూసి తీసుకున్నాను. ఇంట్లో చాపింగ్ బోర్డ్ ఖరాబ్ అయింది. అలాగే మీట్‌కి సీజరు, ఇంకా అలాగే పెద్ద నైఫ్ కావాలి. అందుకని చెప్పేసి ఈ సెట్ అయితే చూస్ చేసుకున్నాను. అసలు అది చాపింగ్ బోర్డా లేకపోతే ఒక థర్మాకోల్ షీటా కూడా అర్థం కాలే. అంత లైట్ వెయిట్‌గా ఉంది. నెక్స్ట్ నన్ను మోసం చేసిన చాక్ అదే అనమాట. ఇందాక చూపించానుగా పెద్ద చాక్ అది. చూడడానికి చాలా పెద్దగా ఉంది కానీ కట్టింగ్ సరిగా అవ్వట్లేదు. చూడడానికి చాలా లైట్ వెయిట్‌గా ఉంది. ఇంకా ఈ తాటిది ఉంది చూసారా? ఇది ఎంత షార్ప్‌గా ఉంది చూడండి. వాయ్య బాబోయ్! దీన్ని చూస్తుంటేనే భయమేస్తుంది. చాలా షార్ప్‌గా ఉంది. ఎడ్జెస్ అయితే అట్లా అంత పొడుగ్గా ఉంది. అసలు ఇవి కట్ చేయడానికి అంత కంఫర్టబుల్‌గా ఉండవు. ఇంకా నెక్స్ట్ ఇది అనమాట. ఒక 4, 5 చాకులు అయితే ఇలా ఇచ్చారు. నాకు తెలిసి ఇన్ని చాకులు అవసరం లేదండి. ఇంకా సీజర్ అనమాట. చికెను కొన్ని కూడా మనం సీజర్‌తో కట్ చేయొచ్చు. ఆకుకూరలు అలాంటివన్నీ. ఇంకా నేను ఎక్కువగా సీజర్‌తో ఎండుమిర్చి, పచ్చిమిర్చి అలాంటివి కట్ చేస్తుంటాను. పిల్లలకి స్నానం చేయించేటప్పుడు పచ్చిమిర్చి చేతితో కట్ చేస్తే కొంచెం మండుతుందని ఇలా సీజర్‌తో కట్ చేస్తాను. ఇంకా సీజర్ ఉంది, చాపింగ్ బోర్డ్ ఉంది, పెద్ద కత్తి అది ఉంది కదా! అది ఉందని తీసుకున్నాను కానీ అసలు క్వాలిటీ బాలేదు. దీని కాస్ట్ వచ్చేసి
296 అయితే పడింది. ఇంక ఇదైతే ఎవరు తీసుకోకండి, బాలేదు. నాకు తెలిసి ఇన్ని చాకులు అవసరం లేదు. ఒక మంచి చాపింగ్ బోర్డు, ఒక సీజరు, ఒక పెద్ద కత్తి, డైలీ యూజ్ చేసుకోవడానికి నార్మల్గా ఒక కత్తి ఉంటే చాలు. కత్తి కోసం చాలా సెర్చ్ చేస్తూ ఉన్న ప్రోడక్ట్స్ అయితే తెప్పిస్తున్నా కానీ అవి కరెక్ట్గా రావట్లేదు. వచ్చేంత వరకు తెప్పిస్తూనే ఉంటానన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది మసాలా డబ్బా. భలే క్యూట్గా చిన్నగా చాలా బాగుందండి ఇది అయితే. ఇలా అయితే స్టీల్ ఉంది, మిడిల్లో మాత్రం అది గ్లాస్ కాదు, అది మరి ఏమంటారో ఫైబరా ఏమంటారో నాకు తెలియదు, కానీ గ్లాస్ లాగా ఉంది కానీ గ్లాస్ కాదనమాట. ఇంకా చాలా బాగుంది ఇదైతే క్వాలిటీ. నెక్స్ట్ వచ్చేసి ఇంక ఇలా 7 అయితే ఉన్నాయి, కాకపోతే కొంచెం చిన్న చిన్నగా ఉన్నాయన్నమాట. పొడవు కొంచెం పొడుగ్గానే ఉన్నాయి కానీ అవి గ్లాసెస్వి, వెడల్పు మాత్రం చాలా చిన్నగా ఉన్నాయి. కానీ మనం యూజ్ చేసేది జీలకర్ర, ఆవాలు, పసుపు అలాంటి వాటికే, కానీ ఒక్కసారి ఫిల్ చేసుకున్నా కానీ ఈజీగా 10 డేస్ అయితే వస్తాయి. ఇంక ఇంత సైజులో ఉన్నాయి ఇవి అయితే. ఇలా అయితే 7 ఉన్నాయి. వీటికి 2 చిన్న స్పూన్స్ కూడా ఇచ్చారు. ఇంక ఇలా అయితే 2 కుట్టి స్పూన్స్ అయితే ఉన్నాయి. ఇవి బాక్స్లోనే సెట్ అయిపోతాయి అన్నమాట. ఇంక ఇలా ఉంది మొత్తానికి. ఇది అయితే ఎలా ఉందంటే ఒక టిఫిన్ బాక్స్ ఉంటుంది కదా, దానికి కొంచెం పెద్ద సైజులో ఇలా ఉంది. బాగుందండి. ఇంకా దీని ప్రైస్ వచ్చేసి 405 రూపీస్ అయితే పడింది. సో ఇంక ఇవి అయితే మన 4 ప్రోడక్ట్స్ అనమాట. నెక్స్ట్ ఇంకొక ప్రోడక్ట్, అది నేను 1 ఇయర్ బ్యాక్ తీసుకున్నాను. చాలా ఇష్టంతో తీసుకున్నాను, కానీ అసలు 1 ఇయర్ నుండి నేను దాన్ని యూజ్ చేసింది మహా అంటే ఒక 4-5 టైమ్స్ కావచ్చు అంతే. అది ఏంటంటే మట్టి పాత్రలు అనమాట. నాకు మట్టి పాత్రలు అంటే చాలా ఇష్టం. దాంట్లో కుకింగ్ వీడియోస్ చేయడానికి ఇంకా బాగుంటుందని నేను బ్లాక్ కలర్లో తీసుకున్నాను అనమాట. ఇవేమో స్టవ్ పైన పెట్టి వండేటప్పుడు దీనికి సీజనింగ్ అంతా చేశాను బాగానే. 1 డే మంచిగా వాటర్లో నానబెట్టేశాను, నెక్స్ట్ గంజి వంపేశాను, ఇంకా ఆయిల్ కూడా రాసి ఎండలో పెట్టేశాను. అదంతా చేసినా కానీ వండేటప్పుడు స్టవ్ పైన పెట్టగానే ఎంత స్మెల్ అంటే, నాన్ స్టిక్వి తక్కువ క్వాలిటీవి యూజ్ చేసేటప్పుడు ఒక రకమైన స్మెల్ వస్తుంది చూసారా, ఏదో వైర్ కాలిపోయిన స్మెల్ అలా. సో అలా వస్తుందన్నమాట. మందంగా బాగానే ఉంది కానీ క్వాలిటీ అయితే బాగాలేదు. ఇది అండి ఈరోజు రివ్యూ. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి.